హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఇంగ్లీష్ ట్రైబ్. ఈరోజు మనం విల్ఫ్రెడ్ ఓవెన్ రాసిన స్ట్రేంజ్ మీటింగ్ అనే పోవంని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం విల్ఫ్రెడ్ ఓవెన్ గురించి తెలుసుకుందాం. విల్ఫ్రెడ్ ఓవెన్ లైఫ్ టైమ్ 1893 to 1918. ఇతను బ్రిటిష్ పోయెట్ అండ్ సోల్జర్ కూడా. ఇతను చాలా ఫేమస్ రైటర్ అండ్ ఇతను హర్రర్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధం వల్ల కలిగిన దారుణాలను, నష్టాలను, బాధలను తన పోయట్రీలో వర్ణించారు. విల్ఫ్రెడ్ ఓవెన్ ఫస్ట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేశారు. ట్రెంచెస్ అంటే వార్ టైంలో తలదాచుకోవడానికి నిర్మించుకున్న సన్నని టనెల్స్ని ట్రెంచెస్ అంటాం. అక్కడ తాను గడిపిన సమయం అండ్ ఎక్స్పీరియన్సెస్ పోయట్రీ రాయడానికి అతన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. విల్ఫ్రెడ్ ఓవెన్ తన పోయట్రీలో సోల్జర్స్ ఫేస్ చేసే వేదన, భయం అండ్ బాధలను వివరించారు. వార్ అనేది బాధాకరమైన ఒక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్గా ఆయన వర్ణించారు. యుద్ధం వల్ల జరిగే ప్రమాదాలు, హానికరమైన కెమికల్స్, వాటి వల్ల జరిగే డ్యామేజ్ గురించి వివరించారు. ఇక్కడ విల్ఫ్రెడ్ ఓవెన్కి వార్ మీద ఉన్న ఒపీనియన్ డిఫరెంట్గా ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ టైంలో అందరూ వార్ అంటే అదొక ధైర్యం అండ్ వార్ని ఒక ఆనరబుల్ అంటే గౌరవప్రదంగా భావించేవారు. కానీ విల్ఫ్రెడ్ ఓవెన్ వార్లో జరిగే భయంకరమైన అనుభవాలు, ఫిజికల్ సఫరింగ్స్, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని వర్ణించారు. ఆ టైంలో సిగ్ఫ్రీడ్ ససూన్ అండ్ రూపర్ట్ బ్రూక్తో పాటు విల్ఫ్రెడ్ ఓవెన్ కూడా వార్లో ఉన్న నెగిటివ్ అంశాలని వివరించారు. విల్ఫ్రెడ్ ఓవెన్ రాసిన కొన్ని ఫేమస్ పోవమ్స్ డ్యూల్సే ఎట్ డెకోరమ్ ఎస్ట్, యాంథమ్ ఫర్ డూమ్డ్ యూత్ అండ్ ఇన్సెన్సిబిలిటీ. విల్ఫ్రెడ్ ఓవెన్ లైఫ్ టైం చాలా చిన్నది. ఈయన 25 years ఏజ్ ఉన్నప్పుడు వరల్డ్ వార్ I ఎండ్ అయ్యే జస్ట్ 1 week ముందు మరణించారు. ఈయన రాసిన పోవమ్స్ ఆఫ్టర్ హిస్ డెత్ పబ్లిష్ చేయడం జరిగింది. విల్ఫ్రెడ్ ఓవెన్ వార్ గురించి రాసిన పోయట్రీ వల్ల ఎప్పటికీ ఆయన మనకు గుర్తుండిపోతారు. ఆయన రాసిన పోయట్రీ వార్ వల్ల జరిగిన ట్రూ డ్యామేజ్ని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అబౌట్ ద పోవమ్. ఈ పోవమ్ స్ట్రేంజ్ మీటింగ్లో ఇద్దరు సోల్జర్స్ అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ని మనం చూడొచ్చు. ఈ ఇద్దరు సోల్జర్స్ వాళ్ళ రియల్ లైఫ్లో ఎనిమీస్. వీళ్ళిద్దరూ చనిపోయాక ఒక డ్రీమ్లా అనిపించే ఒక కొత్త వరల్డ్లో మీట్ అవుతారు. ఈ ప్లేస్ ఒక నరకంలా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కోపం లేదు. ఈ ఇద్దరి సోల్జర్స్లో ఒకరు స్పీకర్ ఆఫ్ ద పోవమ్. ఈ స్పీకర్ ఆఫ్ ద పోవమ్ వార్లో తాను చంపిన వ్యక్తినే ఇప్పుడు మీట్ అయ్యానని గ్రహిస్తాడు. ఇంకో సోల్జర్ తాను కోల్పోయిన లైఫ్ని, మిస్ అయిన అచీవ్మెంట్స్ని అండ్ వార్ వల్ల జరిగే డ్యామేజ్, డిస్ట్రక్షన్ని తలుచుకొని బాధపడతాడు. ఇప్పుడు పోవమ్ చూద్దాం. ఇట్ సీమ్డ్ దట్ అవుట్ ఆఫ్ బ్యాటిల్ ఐ ఎస్కేప్డ్ డౌన్ సమ్ ప్రొఫౌండ్ డల్ టనెల్ లాంగ్ సిన్స్ స్కూప్డ్ త్రూ గ్రనైట్స్ విచ్ టైటానిక్ వార్స్ హ్యాడ్ గ్రాయిండ్. ఇక్కడ స్పీకర్ చనిపోయాక ఒక కొత్త ప్లేస్లో తనని తాను చూసుకుంటాడు. అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ని అండ్ తాను చూసిన ప్లేస్ని, తనున్న ప్లేస్ని గురించి ఇలా వివరిస్తున్నాడు. స్పీకర్ ఇలా అంటున్నాడు. నేను యుద్ధం నుండి తప్పించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఒక లోతైన డార్క్ టనల్ అంటే సొరంగం. ఆ టనల్ ఎలా ఉంది అంటే చాలా కాలం క్రితం గ్రనైట్స్ని తవ్వి ఆ టనల్ని నిర్మించినట్టుగా అనిపిస్తుంది. గతంలో జరిగిన టైటానిక్ వార్స్ అంటే గొప్ప గొప్ప యుద్ధాలన్నీ కలిసి ఈ టనల్ని నిర్మించినట్లుగా అనిపిస్తుంది. అంటే అంతకుముందు జరిగిన వార్స్కి సంబంధించిన జ్ఞాపకాలు అక్కడ ఏవో కనిపిస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్స్ చూద్దాం. Yet also their encumbered sleepers groaned, too fast in thought or death to be bestilled. Then as I probed them, one sprang up and stared with piteous recognition in fixed eyes, lifting distressful hands as if to bless. And by his smile I knew that sullen hall. By his dead smile I knew we stood in hell. ఇప్పుడు ఈ లైన్స్ని డీకోడ్ చేద్దాం. అక్కడ ఆ టన్నెల్లో ఎన్కంబర్డ్ స్లీపర్స్ అంటే ఫిజికల్లీ అండ్ మెంటల్లీ సఫర్ అవుతున్న సోల్జర్స్ నిద్రిస్తున్నట్లు కనిపిస్తున్నారు. వారి వారి బాధల వల్లనో లేదా వాళ్ళు చనిపోయిన కారణం వల్లనో వాళ్ళు కదలటం లేదు, లేవటం లేదు. అప్పుడు స్పీకర్ అందరినీ పరిశీలిస్తుంటే వన్ స్ప్రాంగ్ అప్ అంటే ఒక సోల్జర్ చేతులను పైకెత్తాడు. ఆ జెస్చర్ ఎలా ఉందంటే
ఆ సోల్జర్ బాధతో చేతులను పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. ఆ సోల్జర్ నవ్వు చూశాక స్పీకర్కి తాను ఒక సలెన్ హాల్ అంటే బాధతో నిండిపోయిన హాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సోల్జర్ డెడ్ స్మైల్ అంటే సఫర్ అవుతూ ఇచ్చే ఆ స్మైల్ చూశాక తామంతా ఒక నరకంలో ఉన్నామని స్పీకర్ రియలైజ్ అవుతాడు. ఇప్పటిదాకా స్పీకర్కి తాను చనిపోయి నరకంలో ఉన్నాడని తెలియదు. ఆ డెడ్ స్మైల్ చూశాక తాను నరకంలో ఉన్నాడని రియలైజ్ అవుతాడు. విత్ 1,000 fears that Vision's face was grained. Yet no blood reached there from the upper ground, and no guns thumped or down the flues made moan. విజన్స్ ఫేస్ అంటే స్పీకర్ చూస్తున్న దృశ్యాలు, సీన్స్. ఇక్కడ స్పీకర్ ఆ సీన్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఆ ప్లేస్ అంతా 1000 fears అంటే 1000 భయాలతో నిండిపోయి ఉంది. వాళ్ళు ఒక లోతైన టన్నెల్లో ఉన్నారు, అంటే భూమి కింద నరకంలో ఉన్నారు. భూమి పైన వార్ జరుగుతుంది. అప్పర్ గ్రౌండ్ అంటే పైనుండి బ్లడ్ తామున్న ప్లేస్కి రావడం లేదు, వాళ్ళు వేరే లోకంలో ఉన్నారు. గన్స్ థంప్డ్ అంటే గన్ ఫైర్స్, గన్ షాట్స్, ఎలాంటి కాల్పులు లేవు. ఇక్కడ స్పీకర్ ఏమంటున్నాడంటే 1000 భయాలు ఉన్నప్పటికీ ఆ ప్లేస్ అంతా ప్రశాంతంగా ఉంది అని అంటున్నాడు. ఇక్కడ స్పీకర్ కూడా ఒక సోల్జర్ అని గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్ రెండో సోల్జర్తో మనం ఇక్కడ బాధపడడానికి ఏమీ లేదని అంటాడు. నన్ సెడ్ ద అదర్, సేవ్ ద అండన్ ఇయర్స్, ద హోప్లెస్నెస్, వాట్ ఎవర్ హోప్ ఈజ్ యువర్స్ వాజ్ మై లైఫ్ ఆల్సో. I went hunting wild after the wildest beauty in the world. ఇప్పుడు రెండో సోల్జర్ ఇలా రిప్లై ఇస్తున్నాడు. ఇక్కడ నుండి పోవం అంతా ఈ సోల్జర్ పడుతున్న బాధని, వేదనని మనం చూడొచ్చు. ఈ రెండో సోల్జర్ ఫస్ట్ సోల్జర్ స్పీకర్తో ఇలా అంటున్నాడు. తన బాధకి కారణం ఉందని అంటాడు. అండన్ ఇయర్స్ అంటే తాను వార్ వల్ల కోల్పోయిన లైఫ్, తాను తన లైఫ్ని కోల్పోయానని బాధపడతాడు. హోప్లెస్నెస్ అంటే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇక ఆశ ఉండదు, ఒకవేళ ఉన్నా అది వృధా అవుతుంది. స్పీకర్ లాగే తన జీవితం కూడా ఆశతో నిండి ఉండేది, కానీ అది వృధా అయింది. తాను విలువైన లక్ష్యాలను వదిలి వేస్ట్ వాటి కోసం ప్రయత్నించాడని, తన జీవితంలో అతను లోకంలో అత్యంత అందమైన దానికోసం వెతికాడని, కానీ యుద్ధం తన ఆశల్ని నాశనం చేసింది, ఈ స్థితికి తీసుకువచ్చిందని అంటాడు. నెక్స్ట్ లైన్స్. Which lies not calm in eyes or braided hair, but marks the steady running of the hour. And if it grieves, grieves richlier than here. ఇక్కడ సోల్జర్ తాను వెతికిన అందం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తాను వెతికిన అందం అంటే కళ్ళల్లోనో అల్లిన జుట్టులోనో కనిపించేది కాదు, ఫిజికల్ బ్యూటీ కాదు. అది టైంకి అతీతమైనది, టైంతో పాటు ఫేడ్ అయ్యేది కాదు, ఎప్పటికీ నిలిచిపోయేది. తాను చేసిన అందం ఏంటంటే లైఫ్స్ డీపెస్ట్ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాడు. ఇఫ్ ఇట్ గ్రీవ్స్ అంటే అది సాడ్నెస్, దుఃఖం అయినా సరే మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా అనుభవించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు వార్ ఆ అవకాశాన్ని తనకు దూరం చేసిందని అంటున్నాడు. నెక్స్ట్ లైన్స్. ఫర్ బై మై గ్లీ మైట్ మెనీ మెన్ హ్యావ్ లాఫ్డ్, అండ్ ఆఫ్ మై వీపింగ్ సంథింగ్ హ్యాడ్ బీన్ లెఫ్ట్, which must die now. I mean the truth untold, the pity of war, the pity war distilled. ఇక్కడ సోల్జర్ ఏమంటున్నాడంటే మై గ్లీ అంటే తన సంతోషం చాలామందిని సంతోషపరచొచ్చు. మై వీపింగ్ అంటే తన కన్నీళ్ళు, తన సాడ్నెస్ని ఇతరులు అర్థం చేసుకుంటారు, కానీ వార్లో తాను చనిపోయినందుకు ఈ ఎమోషన్స్ కూడా చచ్చిపోవాలి. పిటీ ఆఫ్ వార్ అంటే వార్ మీద ఉన్న దయ, కరుణ. వార్ మీద ఉన్న దయ వల్ల ఎవరు యుద్ధం వల్ల కలిగే నష్టాలను, విషాదాలను తెలుసుకోలేకపోతున్నారని అంటున్నాడు. నౌ మెన్ విల్ గో కంటెంట్ విత్ వాట్ వీ స్పాయిల్డ్, ఆర్ డిస్కంటెంట్ బాయిల్ బ్లడీ అండ్ బీ స్పిల్డ్. దే విల్ బీ స్విఫ్ట్ విత్ స్విఫ్ట్నెస్ ఆఫ్ ద టైగ్రెస్, నన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ దో నేషన్స్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్. అంటే కొంతమంది వార్ వల్ల మనం చేసిన డిస్ట్రక్షన్, నాశనంతో సంతృప్తిగా ఉంటారు. అంటే వాళ్ళు ఆ నష్టాన్ని పట్టించుకోకుండా తమ లైఫ్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అసంతృప్తిగా, కోపంతో రివెంజ్ తీసుకోవాలని భావిస్తారు. దానివల్ల మరింత రక్తపాతం జరుగుతుంది. స్విఫ్ట్నెస్ ఆఫ్ ద టైగ్రెస్ అంటే పులివేగంతో వాళ్ళు కోపంతో ఏమీ ఆలోచించకుండా చర్యలు తీసుకుంటారు. నేషన్స్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్ అంటే వరల్డ్ వెనక్కి వెళ్తున్నప్పటికీ పీపుల్ వార్ కరెక్ట్ అని భావిస్తారు. ప్రజలు తమ పద్ధతులను మార్చుకోరని అంటున్నాడు. దెన్
When much blood had clogged the chariot wheels, I would go up and wash them from sweet wells, even with truths that lie too deep for taint. I would have poured my spirit without stint, but not through wounds, not on the cess of war. Foreheads of men have bled where no wounds were. దీనికి అర్థం, వారు వల్ల జరిగిన రక్తపాతం చారియట్ వీల్స్ రథచక్రాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఈ రక్తపాతాన్ని తీయటి బావుల నుండి వాటర్ తెచ్చి తాను కడగాలనుకున్నాడని అంటున్నాడు. ఇక్కడ చారియట్ వీల్స్ వరల్డ్ యొక్క ప్రోగ్రెస్ని సూచిస్తుంది. వార్ వల్ల జరిగే డ్యామేజ్, బ్లడ్ షెడ్ ప్రపంచాన్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. వారికి సంబంధించిన నిజాలను ప్రజలకు తాను తెలియజేయాలనుకున్నాడని అంటున్నాడు. వితౌట్ స్టింట్ అంటే వితౌట్ లిమిటేషన్స్, ఎలాంటి నిబంధనలు లేకుండా తన సర్వస్వాన్ని, తన జ్ఞానాన్ని, ఎనర్జీని, పీస్ని రీస్టోర్ చేయడానికి, శాంతిని నెలకొల్పడం కోసం ఉపయోగించుకోవాలనుకున్నాడు. గాయాల వల్ల, ఫిజికల్, ఎమోషనల్ ట్రామాల వల్ల శాంతి నెలకొల్పడం కరెక్ట్ కాదని తాను అంటున్నాడు. ఐ యామ్ ద ఎనిమీ యూ కిల్డ్ మై ఫ్రెండ్, ఐ న్యూ యూ ఇన్ దిస్ టాక్, ఫర్ సో యూ ఫ్రౌండ్ ఎస్టర్డే త్రూ మీ యాజ్ యూ జాబ్డ్ అండ్ కిల్డ్. I parried, but my hands were loath and cold. Let us sleep now. ఇక్కడ సోల్జర్ తనని చంపిన మరో సోల్జర్తో, అంటే ఇంతసేపు తన మాటల్ని వింటున్న సోల్జర్తో ఫ్రెండ్ అని సంబోధిస్తూ ఇలా అంటున్నాడు. ఈ చీకటిలో కూడా నువ్వెవరో నేను గుర్తుపట్టగలిగాను. ఒకరోజు క్రితం నిన్న నన్ను చంపావు. నువ్వు దాడి చేసినప్పుడు ఎదుర్కోవడానికి ప్రయత్నించాను. నా చేతులు వణికాయి, చల్లగా అయ్యాయి, ధైర్యం సరిపోలేదు. ఏదేమైనా యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలని కోరుకుంటూ లెట్స్ స్లీప్ నౌ, ఇక మనం నిద్రపోదామని అంటాడు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. లాట్స్ ఆఫ్ లవ్. ఐమ్ ఆఫ్. గుడ్ డే.